ఈ మధ్య కాలంలో మనం ఏ చిన్న పని చేయాలన్నా సరే చాట్ జీపీటీని అడుగుదామని ఫోన్ తీసేస్తున్నాం కదా. ఆఫీస్ ఈమెయిల్స్ రాయాలన్నా, కోడింగ్ చేయాలన్నా, యూట్యూబ్ స్క్రిప్ట్ కావాలన్నా ఏఐ మనకు ఫేవరెట్ పార్ట్నర్ అయిపోయింది. కానీ మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేసి జస్ట్ ఒక 100 వర్డ్స్ ఉన్న చిన్న ఈమెయిల్ రాస్తే బ్యాక్గ్రౌండ్లో ఎంత వాటర్ ఖాళీ అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? యావరేజ్గా 519 మిల్లీలీటర్ల వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. అంటే దాదాపు మనం తాగే ఒక స్టాండర్డ్ వాటర్ బాటిల్ అంత నీళ్ళు అనమాట. మనం ఇక్కడ కూర్చొని హ్యాపీగా క్వెరీస్ టైప్ చేస్తుంటే అక్కడ లీటర్ల కొద్ది నీళ్లు ఆవిరైపోతున్నాయి. ఇదేదో నేను సొంతంగా చెప్తున్న మాటలు కాదు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకి చెందిన రీసెర్చ్ పెంగ్ఫెలి షావోలి రెన్ చేసిన ఒక పీర్ రివ్యూడ్ రీసెర్చ్ పేపర్లో బయటపడ్డ షాకింగ్ నిజాలు. అసలు మనం వాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం తాగే నీళ్ళకి కనెక్షన్ ఏంటి? ఏఐ డేటా సెంటర్స్ వల్ల 2027 నాటికి ప్రపంచంలో ఎలాంటి వాటర్ క్రైసిస్ రాబోతుందో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ మనకొచ్చే డౌట్, అసలు కంప్యూటర్లకి నీళ్ళతో ఏం పని అని. సమాధానం చాలా సింపుల్. ఈ ఏఐ వెనకాల రన్ అయ్యేది నార్మల్ కంప్యూటర్స్ కాదు, భారీ హై అండ్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్. మనం అడిగే ప్రతి క్వెరీని ప్రాసెస్ చేయడానికి ఈ చిప్స్ డే అండ్ నైట్ విపరీతమైన లోడ్తో రన్ అవుతుంటాయి. ఒక్కో చిప్ దాదాపు 300 నుంచి 700 వాట్ల పవర్ని డిసిపేట్ చేస్తుంది. దీనివల్ల ఆ డేటా సెంటర్స్లో ఐరన్ బాక్స్ల కన్నా ఘోరంగా హీట్ జనరేట్ అవుతుంది. ఈ ఎన్డ్యూమస్ హీట్ని కంట్రోల్ చేయకపోతే సర్వర్లు కాలిపోతాయి. అందుకే వీటిని కూల్ చేయడానికి ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టమ్ని వాడుతుంటారు. అంటే భారీ ఎత్తున వాటర్ని ఆ ఫెసిలిటీస్లోకి పంప్ చేస్తారు. ఆ నీళ్లు సర్వర్ల నుంచి వచ్చే వేడిని అబ్జర్వ్ చేసుకొని వేడి నీటి ఆవిరి రూపంలో బయటకు వాతావరణంలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సిస్టంలోకి లాగే నీళ్ళల్లో 80% వాటర్ పర్సెంట్ ఆవిరైపోతుంది. మిగిలిన 20% వాటర్ కెమికల్ వేస్టేజ్ అండ్ హై టెంపరేచర్స్తో వెనక్కి వస్తాయి. అంటే వాడుకున్న నీళ్ళల్లో మెజారిటీ వాటర్ వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడున్న కొత్త జనరేషన్ ఏఐ డేటా సెంటర్స్ 2010లో ఉన్న నార్మల్ క్లౌడ్ డేటా సెంటర్స్ కంటే చాలా పెద్దవి, ఎక్కువ డెన్సిటీ ఉన్నవి. ఒక్కో పెద్ద ఏఐ క్యాంపస్ ఒకే రోజులో వాడే నీళ్లు ఒక 10,000 జనాభా ఉన్న టౌన్ మొత్తానికి తాగడానికి, వండుకోవడానికి, శానిటేషన్కి సరిపోయే నీళ్లు కంటే ఎక్కువ. రీసెంట్గా వచ్చిన లారెన్స్ బర్కిలీ నేషనల్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ప్రకారం 2023లో అమెరికాలోనే డేటా సెంటర్స్ డైరెక్ట్గా కూలింగ్ కోసం 17.4 బిలియన్ల గ్యాలన్ల నీటిని వాడేశాయి. ఇది కాకుండా ఆ సర్వర్స్ రన్ అవ్వడానికి వాడే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం ఇండైరెక్ట్గా మరో 211 బిలియన్ గ్యాలన్ల నీళ్లు ఖాళీ అయ్యాయి. పెద్ద పెద్ద టెక్ కంపెనీల సస్టైనబిలిటీ రిపోర్ట్స్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. గూగుల్ 2024 రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఆ ఇయర్లో 8.1 బిలియన్ గ్యాలన్ల నీటిని కన్జ్యూమ్ చేశారు. ఇందులో 95% కేవలం డేటా సెంటర్స్ కోసమే వాడారు. ఇది 2023 కంటే 8% ఎక్కువ, 2022 కంటే 17% ఎక్కువ. అంటే గూగుల్ వాటర్ కన్సంప్షన్ కేవలం 3 ఏళ్లలోనే డబల్ అయిపోయింది. దీనికి మెయిన్ రీజన్ ఏఐ వర్క్ లోడ్స్ పెరగడమే అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక మైక్రోసాఫ్ట్ కథ చూస్తే GPT-4 ట్రైనింగ్ రన్ చేసిన అయోవాలోని ఒకే ఒక డేటా సెంటర్ క్లస్టర్ జూలై 2022లో 11.5 మిలియన్ గ్యాలన్లు, ఆగస్టులో 13.4 మిలియన్ల గ్యాలన్లు లోకల్ మున్సిపల్ వాటర్ని తాగేసింది. మెటా కూడా 2023లో గ్లోబల్గా 813 మిలియన్ గ్యాలన్ల నీటిని వాడింది. అమెజాన్ అయితే అసలు వాళ్ళు ఎంత నీళ్లు వాడుతున్నారో అఫీషియల్ నంబర్స్ బయట పెట్టడమే లేదు. అర్థం చేసుకోండి ఎలా ఉందో సిచ్యువేషన్. నిజానికి నీళ్ళు ఎక్కువ ఉన్న చోట ఈ డేటా సెంటర్స్ కడితే పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఏఐ డేటా సెంటర్స్ని ఎక్కడ కడుతున్నారో తెలుసా? ఆల్రెడీ వాటర్ దొరకక ఎండిపోతున్న వాటర్ స్ట్రెస్డ్ రీజియన్స్లోనే వీటిని బిల్డ్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ తన వాటర్లో 42% నీటిని ఇలాంటి వాటర్ స్కేర్సిటీ ఉన్న ఏరియాల నుంచే లాగుతుంది. గూగుల్ కూడా 15% ఫ్రెష్ వాటర్ని హై వాటర్ స్కేర్సిటీ ఉన్న చోటు నుంచే విత్డ్రా చేసుకుంటుంది. దీనివల్ల గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ గొడవలు స్టార్ట్ అయిపోయాయి. చిలీ దేశంలో 15 ఏళ్లుగా తీవ్రమైన కరువు నడుస్తుంది. అక్కడ జనాలకి తాగే నీళ్లను కూడా రేషన్లో ఇస్తున్నారు. ఇలాంటి చోట గూగుల్ $200 మిలియన్ డేటా సెంటర్ ప్లాన్ చేస్తే
అక్కడి ఎన్విరాన్మెంటల్ కోడ్ దాన్ని హోల్డ్లో పెట్టింది. మెక్సికోలో 2024లో కరువు వచ్చింది, కానీ అక్కడ మైక్రోసాఫ్ట్ ఏకంగా ఒక లోకల్ అక్విఫర్ జలాశయం నుంచి 25 మిలియన్ లీటర్ల వాటర్ హక్కులను సంపాదించుకుంది. ఆల్రెడీ ఆ అక్విఫర్లో ప్రతి ఏటా 60 మిలియన్ లీటర్ల వాటర్ డెఫిసిట్ నడుస్తోంది. అరిజోనాలో కూడా ఒక $1.4 బిలియన్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ని లోకల్ జనాలు అడ్డుకోవడంతో వెనక్కి తీసుకున్నారు. ఇంతవరకు మనం చెప్పుకున్న నంబర్స్ అన్ని కంపెనీలు అఫీషియల్ గా ఒప్పుకున్నవి మాత్రమే, కానీ రియాలిటీలో దీని వాటర్ ఫుట్ ప్రింట్ ఇంకా చాలా పెద్దదే. ఎందుకంటే కంపెనీలు 3 విషయాలను చాలా జాగ్రత్తగా దాచేస్తున్నాయి. ఫస్ట్, వాటర్ విత్డ్రాయల్కి వాటర్ కన్జంప్షన్కి ఉన్న డిఫరెన్స్ చెప్పవు. సెకండ్, డైరెక్ట్ కూలింగ్ వాటర్ నంబర్స్ మాత్రమే చెప్తాయి, కానీ ఆ సర్వర్స్ రన్ అవ్వడానికి వాడే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం వాడే ఇండైరెక్ట్ వాటర్ గురించి మాట్లాడడం. రీసెర్చ్ ప్రకారం ఇండైరెక్ట్ వాటర్ డైరెక్ట్ వాటర్ కంటే 12% ఎక్కువ ఉంటుంది. థర్డ్, కంపెనీ మొత్తం మీద వాడిన యాన్యువల్ వాటర్ చెప్తారు, కానీ పర్టికులర్గా విలేజ్ లేదా సిటీలో ఉన్న డేటా సెంటర్ వల్ల అక్కడున్న లోకల్ అక్విఫర్ ఎంత డ్యామేజ్ అవుతుందో లోకల్ కమ్యూనిటీస్కి అస్సలు చెప్పరు. రీసెర్చ్ ప్రకారం 2027 నాటికి గ్లోబల్ ఏఐ ఇండస్ట్రీ కన్జ్యూమ్ చేయబోయే వాటర్ ఏకంగా 4.2 నుంచి 6.6 బిలియన్ క్యూబిక్ మీటర్. ఇది ఎంత పెద్ద నంబర్ అంటే యునైటెడ్ కింగ్డమ్ దేశం మొత్తం ఒక సంవత్సరంలో వాడే టోటల్ వాటర్లో సగం అన్నమాట. డెన్మార్క్ లాంటి దేశాల్లో వాటర్ కెపాసిటీతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ. ప్రపంచంలో ఏ టెక్నాలజీ కూడా ఇంత ఫాస్ట్గా బిల్డ్ అవ్వలేదు. $1 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్తో కడుతున్న ఈ బిల్డింగ్స్ అన్ని బయటకి టెక్ సెంటర్స్ లా కనిపిస్తున్నాయి. బేసికల్గా ఇవన్నీ పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ వాటర్ కూలింగ్ సిస్టమ్స్ మాత్రమే. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఏఐ ద్వారా డెవలప్ చేసే క్లైమేట్ మోడలింగ్, ఎఫిషియంట్ ఇరిగేషన్ టెక్నిక్స్ ఈ వాటర్ క్రైసిస్ని సాల్వ్ చేస్తాయా, లేక సొల్యూషన్స్ వచ్చే లోపే ఉన్న నీళ్ళన్నిటినీ ఏఐ తాగేస్తుందా అనేది ప్రస్తుతానికి ఒక మిస్టరీ. మరి మనం వాడే ప్రతి మెసేజ్ వెనకాల ఇంత వాటర్ స్టోరీ ఉందని మీకు ముందే తెలుసా? ఈ క్రేజీ ఇన్ఫర్మేషన్ పై మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.